ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి, దేవుని సేవించే ప్రతి ఒక్కరికి 3 బలిపీఠాలు ఉన్నాయి. స్తోత్రం. 3 బలిపీఠాలు. ఒక బలిపీఠం ఎక్కడుంది? ఇంట్లో ఉంది. ఒక బలిపీఠం ఎక్కడుంది? సంఘములో ఉంది. ఒక బలిపీఠం ఎక్కడుంది? హృదయములో ఉన్నది. హృదయములో ఉన్న బలిపీఠం మీద ఎప్పుడూ అగ్ని మండుచుండాలి, అది ఆరిపోవద్దు. స్తోత్రం. దైవికంగా నీకు మంట ఉండాలి, దైవికంగా నీకు రోషం ఉండాలి, దేవుని చిత్తము చేసే ఆలోచన నీకు ఉండాలి, దేవుని చిత్తములో సాగే ఆలోచన నీకు ఉండాలి. నీ హృదయం అనే బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుచుండాలి, అది ఆరిపోవద్దు. స్తోత్రం. కనుక దావీదు గొలియాదు మీదికి వెళ్ళినప్పుడే తన హృదయంలో మంట లేకుంటే గొలియాదుకు భయపడేవాడు. తన హృదయంలో మంట లేకుంటే సింహానికి, ఎలుగు బంటికి భయపడేవాడు. కానీ హృదయంలో మండుతుంది. దేవునికి స్తోత్రం. ఈ సింహము నా గొర్రె పిల్లని ఎత్తుకపోతుందా? హృదయంలో మంట. దేవునికి స్తోత్రం. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను దూషించడానికి వీడెంత పాటివాడు. హృదయంలో మంట. బలిపీఠం మీద అగ్ని మండుతుంది. దేవునికి స్తోత్రం. హృదయం మండుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. స్థితిగతులు ఏవైనా, పోరాటం ఏదైనా, వ్యతిరేకత ఏదైనా, పరిస్థితులు ఏవైనా, హృదయం అనే బలిపీఠం మీద అగ్ని మండుతుంది. దేవునికి స్తోత్రం. అది ఆరిపోతలేదండి. ధర్మబడ్డ ఆరిపోతలేదు, అడవిలో గడిపిన ఆరిపోతలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే స్థితిగతులను బట్టి, సమస్యలను బట్టి, తరమబడుతున్న స్థితిని బట్టి ఎప్పుడైతే మన హృదయము అనే బలిపీఠం మీద అగ్ని ఆరుతుందో అప్పుడు ఆ మనిషిని భయం ఆవరిస్తుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘానికి వచ్చినప్పుడు ప్రార్థించే విషయములో, దేవుని విషయాలు గ్రహించి చేపట్టి చేసే విషయములో నీ హృదయం మండుతుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాత నిబంధన కాలపు మాటలు ఈ కొత్త నిబంధన కాలములో మన ఆత్మీయంగా తీసుకోవాలంటే మన హృదయము మండాల. ఆమేన్. కొందరికి మంటుండది, బోధలో మంటుండది, మాటలో మంటుండది, ఈ దేంట్లో మంటుండదండి. దేవునికి మహిమ కలుగును గాక. వాడు వెనుక నుండి వచ్చి నా బండికి తలిగిచ్చాడు. వాడు గద్దరిచ్చి పెడితే నాదిరిపోయాడు. దేవునికి స్తోత్రం. గద్దరిచ్చి పెడితే అదిరిపోయాడండి. ఆమేన్. కనుక మన నిజాయితీ గల మాటలో అగ్ని ఉండాలి. దేవునికి స్తోత్రం. మన నీతి గల మాటలో వేడి ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట అండి.
బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. స్టైల్ మాటలు, షోకు మాటలు, మబ్బి పెట్టే మాటలు ఎన్నో మనం వింటున్నాం. వింటలేమా? దేవునికి స్తోత్రం. ఎట్లుంటాయండి తీయటి మాటలు? అప్పిచ్చేదాకా ఎంత తీయగా ఉంటాయి. అప్పిచ్చినాక నేను ఇల్లు ఇడిచిపోతున్నానా, ఏం అట్లెట్ట పడ్డావు అంటే మళ్ళా రిటర్న్ అదరగొట్టే మాటలు. తను బాగా నేర్చుకున్నారండి. ఈ మధ్యలో దేవుడు కూడా నాకు బాగా నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము నమ్మిన దేవుడు ఒక దేవుడే, మనము చదివేది ఒకటే బైబిలు. కానీ 100 మంది మాట్లాడితే 100 మంది అభిప్రాయాలు 100 రకాలుగా ఉంటాయి. అట్లా ఉండొచ్చునా? ఇప్పుడు 40 మంది బైబిల్ రాశారండి, అది సమకూర్తే ఒక్కరు రాసినట్టుగానే ఉంది కదా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని అభిప్రాయం ఒకటై ఉంటది, మన అభిప్రాయం కూడా వాక్యమును పోలి, వాక్య సారాంశము పోలినదై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఇది ఎవరు కలిగి ఉంటారంటే, ఇది ఎవరు చేయగలుగుతారంటే కేవలము బలిపీఠం మీద అగ్ని మండుతున్న వారే. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు మనం కామెంట్ ఏం పెట్టాలంటే, ఇప్పుడు నేను చేసిన వీడియో 1300 మంది చూశారు, నీకు ఒక్కోనికే నచ్చలేదా పివి యోహాన్ అని పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని విన్నారా? అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, మనకు చెప్పిన మాట ఏమిటంటే, పావురాల వలె నిష్కపటులై ఉండాలి, పాముల వలె వివేకం కావాలండి. వివేకం. ఆమేన్. ఇప్పుడు వివేకమే లేదు. చెయ్యాలా చెయ్యద్దా? అసలు కొండ సిలువ జింకను అది వాటేసుకొని దాన్ని చుట్టుకొని చంపేస్తుంది. మరి కొండ సిలువ దాన్ని తింటదా? ఓట్లనే పట్టదు కదా జింక. అంత పెద్దదైతే పట్టి ఉండొచ్చు. కనుక అట్లా తయారయ్యండి. ఏదైనా మాట మాట్లాడితే అది ఇంటున్న వారికి ప్రయోజనముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది ఇంటికి ప్రయోజనముగా ఉండాలి, ఒంటికి ప్రయోజనముగా ఉండాలి. మాటలు ఒంటిని కూడా అపవిత్రపడతాయి తెలుసా. ఇది మన శరీరములో ఉన్న నాలుక పాప ప్రపంచమైనది, అది సర్వ శరీరమునకు శిక్ష పెడుతుందట. స్తోత్రం. మన మాటలను బట్టే మనం నీతిమంతులముగా తీర్చబడతామట. మన మాటను బట్టే మనము పాపలమైతామట. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, నేను చెప్పబోయే మాట ఏమిటంటే, దేవునికి స్తోత్రం, బలిపీఠం మీద అగ్ని మండాలి, చెత్త కాలిపోవాలి. దేవునికి స్తోత్రం. మండితే మాత్రమే చెత్త కాలిపోతుందండి.
మండితే మాత్రమే బలిపీఠం కాలుతాం. బలిపీఠం మీద బలి పశువు దహించబడుతుంది. దహించబడితే ఆ సువాసన దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ సువాసన దేవుని దగ్గరికి వెళితే దాన్ని ఆగ్రహించి దేవుడు జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ నీతి బోధలు చాలా ఉన్నాయండి కదా. ఏబేలు కూడా బలి అర్పిస్తున్నాడు, కయ్యోను కూడా. మరి అంగీకరించబడటానికి గుర్తేంటి? అంగీకరించబడ్డది, నా బలి అంగీకరించబడ్డది, నా అర్పణ అంగీకరించబడ్డది అన్నదానికి గుర్తేమిటి? అగ్ని దిగొచ్చి దహించాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? అగ్ని దిగొచ్చి దహించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు అంగీకరించబడ్డది. ఇప్పుడు కూరగాయలు అవి ఇవి పెడుతుండు కయ్యోను, అవి అట్నే ఉంటున్నాయి. ఏబేలు పెట్టింది తన్న దహించబడుతుంది, బూడిదై కథమి ఇది అయిపోతుంది. ఆయన పెట్టిన అట్నే ఉంటున్నాయి. 2-3 రోజులైనా అట్నే ఉంటుంది, మురుగుపడుతున్నాయి, అంగీకరించబడతలే. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఒక మంట అనేది మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక మంట ఉండాలి. మంటతో ప్రకటించాలి, మంటతో బ్రతకాలి, మంటతో సాగాలి, మంటతో చెయ్యాలి. రైలు పట్టాలు చూసి చూడక దాటుతావా? చూసి చూడక దాటితే ఎంత డేంజర్. రైలు పట్టాలు దాటాలంటేనే చాలా భయం. ఇటు అటు చూసి. దేవునికి స్తోత్రం. కనుక ఈ దినాలలో క్రైస్తవులకు దాటస్తలేదు. ఏదేదో విమర్శ, ఏదేదో ఏమి చెప్తున్నామో అంత అభ్యోమయం. వాళ్ళకే అర్థం కాదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మనం చేసేది మనకు అర్థం కావాలి. మనం చెప్పేది ఇతరులకు అర్థం కావాలి. నువ్వు చదువుకున్నది 10వ తరగతి, నువ్వు కాలేజీలో చెప్తావా? చెప్పలేరు. అందుకనే దేవుని పాదాల దగ్గర నేర్చుకోవాలి ఒక మంట కలిగిన హృదయంతో. దేవునికి స్తోత్రం. మంట కలిగిన హృదయంతో ఆయన విషయాలను వెతకాలి. మంట కలిగిన హృదయంతో ఆయన విషయాలను గ్రహించాలి. మంట కలిగిన హృదయంతో ఆయనను వెంబడించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లుండాలి? నీకు ఆకలి అవుతుంది, ఎట్లా వస్తావు? ఆకలితో వస్తావా లేదా? ఏముంటది ఇంట్లో? ఏదో ఒకటి ఉంటది, వెళ్ళంగానే వేసుకొని తినాలి, నా ఆకలి తీర్చుకోవాలి అన్న ఆశతో వస్తారా లేదా? మరి అదే ఆశతో ఉన్నారండి కోరావు కుమార్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్లుగా దేవా దేవుని కొరకు తృష్ణ కొడుతున్నారట. తృష్ణ. దేవునికి స్తోత్రం. తృష్ణ అంటే ఆమేన్. దాహం, ఆసక్తి, తృష్ణ.
దేవునికి స్తోత్రం. ఒక మంట కలిగిన జీవితము, దేవునికి స్తోత్రం. ఒక మంట కలిగిన బ్రతుకు, దేవునికి మహిమ కలుగును గాక. ఒక మంట కలిగిన ప్రయాణం, దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద అగ్ని మండుతున్న వారి ప్రసంగాలు గాని, మాట గాని, బోధ గాని, స్తోత్రం, సువార్త గాని, దేవుని ప్రత్యక్షపరిచే విషయాలు గాని, బయలుపరిచే విషయాలు గాని, అవి ఎట్లుంటాయి? మంటతోనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. మంటతోనే ఉంటాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంటతో కూడిన ప్రసంగాలు వింటే ఒక్కసారి కాలితే మళ్ళా మంట దగ్గరికి పోతారా మనుషులు? అట్లా మళ్ళా పాపం దగ్గరికి పోరు. దేవునికి స్తోత్రం. ఒకసారి కాలితే మళ్ళా బలహీనతల దగ్గరికి వెళ్ళారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. నువ్వు చల్లారిపోతే ఏ పని చేయలేవు. చల్లారిపోతే ఏ పని చేయలేవు. చల్లారిపోతే అంగిడతావా? ఇప్పుడు వాడిని ఉంచా అని అంగిస్తావా? మండుతున్నావు కనుకనే. ఆమేన్. దేవునికి స్తోత్రం. అతడు మండుతూ ప్రకాశిస్తున్నటువంటి వాడు కనుకనే అడవిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మండుతూ ప్రకాశిస్తున్నాడు కనుకనే జనులకు బాప్తిసం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మండుతూ ప్రకాశిస్తున్నాడు కనుకనే ఊళ్ళకు రాలే. ఆమేన్. కానీ ఒకరోజు చల్లారిపోయాడు. ఒకరోజు ఏమైపోయాడు? అసలు నువ్వేనా? ఆ మాట ఎట్లా అనుబుద్ధి అయింది? స్తోత్రం. కళ్ళతో ఎన్నో కార్యాలు చూశావు, చెయ్యంగా చూశావు, ఆశ్చర్య కార్యాలు చెయ్యంగా చూశావు, అద్భుతాలు చెయ్యంగా చూశావు. కొంచెం కష్టం వచ్చింది, కొంచెం బాధ వచ్చింది. ఆయనను బట్టి, యేసయ్యను బట్టి, జీవం గల దేవుని బట్టి శిరసాలకి వెళ్ళవలసి వచ్చింది. నువ్వేనా? నాకు అనుమానం వచ్చింది. మరొకరి కొరకు కనిపెట్టవలన ఎంత అన్యాయం అండి. ఇదిగో ఈయనని దేవుని గొర్రెపిల్ల అని చెప్పితివి. స్తోత్రం. నా వెనుక ఒకడు వస్తున్నాడు, ఆయనే ఈయన అని చెప్పితివి. నేను నీ ద్వారా బాప్తిసం పొందన ఉంటుండగా నా దగ్గరకు వస్తున్నావా అంటివి. ఇవన్నీ పోయినాయి. మొత్తం చల్లారిపోయిండు. స్తోత్రం. బలిపీఠం మీద అగ్ని చల్లారిపోయింది. స్తోత్రం. చల్లారిపోతేనే ఈ మాటలు వచ్చినాయి. చల్లారిపోతేనే ఈ సందేహం వచ్చింది. చల్లారిపోతే నిర్భయంగా ఆడుకోవచ్చు. నువ్వు పొయ్యి పెట్టు, ఆడ వంట చెయ్యి, పెద్ద పొయ్యి పెట్టి వంట చెయ్యి. పిల్లలు ఆ స్థలానికి పోతారా? చల్లారినాక ఆడుకుంటారు మంచిగా. అంతేనా కాదా? వేడిగా ఉన్నదాన్ని దేన్ని ముట్టరు. వాళ్ళు ముట్టరు, మనం కూడా ముట్టం. స్తోత్రం. కనుక చల్లారిపోయాడు. దేవుని బిడ్డ,
అదే చల్లారిపోని స్థితిలో శిరస్సాలను అనుభవిస్తే దేవునికి మహిమ కలుగును గాక. అదే చల్లారిపోని స్థితిలో బాధను అనుభవిస్తే ఎంత బాగుండేది, ఎంత మెప్పు దొరికేది, ఎంత ఘనత దొరికేది. దేవునికి స్తోత్రం. స్త్రీలు కనిన వారిలో యోహాను లాంటి వాడు పుట్టలేడు, పుట్టబోడు. కానీ ఏమైపోయాడు పరలోక రాజ్యంలో? అందరికంటే అల్పుడు అయిపోయాడు. అంటే దేవుని బిడ్డలారా, మన హృదయం మండాలి. దేవునికి స్తోత్రం. బలిపీఠం మండాలి. దైవికమైన మంట మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దైవికమైన ప్రేరేపణ మనకు ఉండాలి. దైవికమైన నడిపింపు మనకు ఉండాలి. అభిషేకం మనకు ఉండాలి. ఆత్మ నడుపుదల మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో కూడా మనం ఆరిపోవద్దు. ఆరిపోతే నువ్వు సింహాన్ని ఎదిరించలేవు. ఆరిపోతే నువ్వు వెలుగు పంటినే తరమలేవు. నువ్వు ఆరిపోతే గొలియాతుతో సవాలు చేయలేవు. నువ్వు ఆరిపోతే గొలియాతును జయించలేవు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని నువ్వు ఎలా ఆరిపోతావు? నీ హృదయం అనే బలిపీఠం మీద అగ్ని మండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చల్లారిపోయిన స్థితి అండి చాలా మందిది. ఎవరెవరు కార్పొరేటర్ని తీసుకొస్తారు, ఎమ్మెల్యేని తీసుకొస్తారు. చల్లారిపోయిన స్థితి. కానీ మన మంట స్థితిని వారు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏలియా మంట స్థితిని ప్రజలు చూశారు కదా. ఏలియా మంట స్థితిని ప్రజలు చూశారు. యోహాను మంట స్థితిని ప్రజలు చూశారు. కనుక దేవుని బిడ్డలారా, బలిపీఠం మీద అగ్ని మండితే మన జీవితము ఎప్పుడు వేరే. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో మనం చల్లారిపోము. ఏ బాధలో చల్లారిపోము. ఏ శత్రువు ఏ విధంగా దాడి చేసినా మనము చల్లారిపోము. ఏ రోగము ఏ వ్యాధి మనల్ని కుంగదీసినా చల్లారిపోము. ఆ బలిపీఠం మీద అగ్ని మండుచుండాలి. అది ఆరిపోవద్దు. దేవునికి స్తోత్రం. అందుకనే నేను చెప్తున్నాను, హృదయములో ఒక బలిపీఠం ఉన్నది. దాని మీద ఎప్పుడు కట్టెలు పడుతుండాలి. కట్టెలకు సాదృశ్యం ఏంటంటే దేవుని విషయాలు ధ్యానించినప్పుడల్లా మంట ఎక్కువ అవుతుంది. దేవుని విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మంట ఎక్కువ అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆరాధిస్తున్నప్పుడు మంట ఎక్కువ అవుతుంది. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు మంట ఎక్కువ అవుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మంట ఎక్కువ అవుతుంది. ధ్యానిస్తుండగా మంట పుడుతుంది. దేవునికి స్తోత్రం. నేను ధ్యానిస్తుండగా మంట పుట్టెను. అప్పుడు నోరారా నా మాటలు ఈ విధంగా పలికాను. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి మాటను మనము చూస్తే ఏమని రాయబడిందంటే 23:29 నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? ఆమేన్. ఆయన మాట్లాడితే తండోపతండాలు ఆయనను వెంబడించడానికి కారణం ఏమిటంటే దేవునికి స్తోత్రం, ఆయన మాట ఆ విధంగా వారి జీవితాలలో కార్యసిద్ధి కలుగజేసింది.
మేము ఉపవాసమైన ఉంటాము కానీ ఆయన మాటలు వినకుండా బ్రతకలేమనుకొని 3 రోజులు ఆయనతో ఉండి ఆయన మాటలు వినటానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు వినటానికి సమస్తమును సమర్పించుకొని ఆయనను వెంబడించారు. ఆ మాటకు అంత విలువిచ్చారు. ఎవరెళ్తారండి? జెబెదయి కుమారులు ఎట్లా వెళ్ళారు? తండ్రిని, జీతగాళ్లను, వ్యాపారమును మొత్తం వదిలిపెట్టి. ఇప్పుడు జెబెదయి కుమారుల తల్లి వచ్చిందా లేదా? అరే మీరు ముసలిని ఎందుకు బాధపెడుతురా? ఉన్న 2 కొడుకులు అయితే ఆయన ఎంట వెళ్తున్నారు. మరి మీ తండ్రి ఒక్కడే కదా, ఆయన సహకరించచ్చు కదా. అసలు ధోనిని వదిలిపెట్టారు, జీతగాళ్ళను కూడా వదిలిపెట్టారు. తల్లి ఎంతగా బాధపడుతుందండి. ఇప్పుడు సబితమ్మ ఏం చెప్తలేదు కానీ కొంచెం పిల్లలు పెరిగినాక చెప్తా చూడు. దేవునికి స్తోత్రం. ఆయన్నే బాధపడాలనా? ఆయన్నే చెయ్యాలనా? మీ కొడుకుని అనదా? అప్పుడు జర కనికిరం ఎక్కువ అవుతుంది. కొడుకు కొంచెం లేవల్లో కనపడ్డప్పుడు నువ్వు కూడా చేయొచ్చు కదా, నువ్వు కూడా పోవచ్చు కదా, పనికి మళ్ళీ లెక్క తిరుగుతున్నావు అని కొంచెం అటు మల్లుతుంది మనసు. కనుక ఇవన్నీ జెబెదయి కుమారుల తల్లి మాట్లాడటానికి అవకాశం ఉంది. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటదంటే, నీకు ఒక సింహాసనం ఉంది. దేవునికి స్తోత్రం. వారు చేసిన త్యాగమును బట్టి ఒక్కోని నీ కుడి వైపున, ఒక్కోని నీ ఎడమ వైపున కూర్చుండబెట్టుకో. దేవునికి స్తోత్రం. నష్టం అవుతాయి, వ్యాపారం పోతే పోయే. కనుక దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలకు, అగ్ని లాంటి మాటలకు, ఆ సుత్త లాంటి మాటలకు వారు హృదయము పగిలి, దేవునికి స్తోత్రం, వారు సత్యాన్ని గ్రహించిన వారై, మార్పు పొందిన వారై యేసయ్యకు శిష్యులుగా మారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా సభలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లుగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఏం కావాలి? మండాలి. ఎమ్మాయి గ్రామమునికి వెళ్ళగా వారు ఏమంటారు? మనము నడుస్తూ, మనతో ఆయన నడుస్తూ దారిలో లేఖనములు వివరిస్తున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా? మంట రావాలండి. మంట లేకుంటే తప్పక మనము జయించలేము. దేవునికి స్తోత్రం. జయించలేము. మంట లేనందునే రాబో వాడము నీవేనా మరొకరి కొరకు కనిపెట్టవాల. మంట లేనందునే తల ఎగిరిపోయింది. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నా విషయమై సందేహింపనవాడు ధన్యుడు. రాయబడలేదా? ధన్యుడు. ఇదిగో గుడ్డి వారు చూపు పొందుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారంటే అదే శరసాల్లో ఉండి చేతులెత్తి దేవుని స్తుతించేడుతుండే. యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం. ఇది నాకు తటస్థించినందుకు నీకు స్తోత్రములయ్యా అంటే యేసయ్య ఎంత సంతోషించేవాడు కదా. పౌలు శీలను బట్టి దేవుడు సంతోషించలేదా? సంతోషించి దిగొచ్చాడు. బాధపడి దిగిరాలే, సంతోషముతో వారి మధ్యలోకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం.
వారు ఆ స్థితిని బట్టి, ఆ శరసాలను బట్టి, ఆ సంఖ్యలను బట్టి వారు చల్లారిపోతే పాటలు పాడేవారా? చల్లారిపోతే ప్రార్థన చేసేవారా? ఆ గాయములతో ఉండి కూడా, కొట్టబడి కూడా వారి హృదయములో బలిపీఠం మీద అగ్ని మండుతుంది కనుకనే పాడగలిగారు, ప్రార్థించగలిగారు. దేవునికి స్తోత్రం. అవునా కదా? మనం కొంచెం చిన్న సమస్య ఎదురైతేగా ఏం విల్సన్ ఎట్లనో ఉన్నామా అట్లా. దేవునికి స్తోత్రం. నాకు ఎక్కువ సమస్య ఉన్నప్పుడు ఎవరన్నా పలకరించండి, నా మాట ఎట్లుంటదంటే చాలా బాగున్నానని చెప్తాను. ఇప్పటి వరకు దేవుని నమ్మినా ఇప్పటి వరకు కూడా నన్ను ఎవరన్నా అడిగితే అదే మాట చెప్తాను, చాలా బాగున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు? పై పరిస్థితులను బట్టి కాదు, హృదయములో ఉన్న మంటను బట్టి దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. ఈ పైన కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఆవరించిన పరిస్థితులను బట్టి ఆ మాట చెప్పలేము, చెప్పజాలము. కానీ హృదయములో మంట మండుతున్న దాన్ని బట్టి చాలా బాగున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చదువుతున్నామంటే, నా మాట అగ్ని లాంటిదే కనుక దేవుని బిడ్డలారా, ఇది ఇర్మియా గ్రంథములో మనం చదువుతున్నాం. చల్లారిపోయిన వాడైతే, ఇర్మియా చల్లారిపోయిన వాడైతే అన్ని విషయాలలో ప్రజలకు సువార్త ప్రకటించేవాడా? చెప్పండి, ఎన్ని హింసలు వచ్చినాయి ఇర్మియాకు? భయంకరంగా హింసించారు. నీళ్లు లేని బురద బావిలో పడేశారు కదా. అమ్మా, బురదున్నదండి మొత్తం. బురద అంటే మామూలు కాదు, మొత్తం వండు. నీళ్ళు లేవు, బురద అంటే తెలుసా మీకు? పొలం బురద, మోరి బురద, కానీ చల్లారిపోలే. దేవునికి స్తోత్రం. ఇర్మియా చల్లారిపోలే. అరే తీసుకుంటే తీసుకోర్రా, పైకి తీసుకోర్రి, వేసింది మీరే కదా అంటే చాలా శ్రమ పడి పాత బట్టలు తీసుకొచ్చి కదా సంకల కింద పెట్టి, తాళ్ళు ఓర్చుకపోకుండా, ఎక్కడ గీత పడకుండా, ఒంటికి దెబ్బ తలగకుండా ఎంత శ్రమ పడి తీశారు. అవునా కదా? ఈ తీసిన వాడు ఏం చేయాలి? చల్లారిపోవాలి. స్తోత్రం. చల్లారిపోవాలన్నా లేదు? ఇప్పుడు ఆడ హనుమల గుడి కాడ రవి సువార్త ప్రకటిస్తుండే, యేసు క్రీస్తే నిజమైన దేవుడు. ఇద్దరు ముగ్గురు పట్టుకొని బాగా కొట్టారు. అయ్యో నా భర్తను కొడుతురట అని స్వాతి ఉరికొచ్చి, ఎట్లా మొత్తానికి అయితే ఆ రోజుకు తప్పించుకున్నావు. మళ్ళా 2-3 రోజులకు మళ్ళా ఆనే ప్రకటిస్తున్నావు. ఇప్పుడు స్వాతి ఏమంటది? మొన్ననే కొట్టిరు, నీ సిగ్గులేదా? దేవునికి స్తోత్రాలు. అరే మొన్ననే కొట్టిరు కదా, ఇక్కడే కొట్టారు, ఈయనే కొట్టారు, మళ్ళీ ఈయనే చెప్తున్నావు. నీకు సిగ్గులేదా? ఇర్మియా సంగతి కూడా అంతే. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని హింసలు పొందినా అగ్ని లాంటి మాట ఆయన హృదయములో మండుతూ అది ఎముకలలో రగులుకుంటుందట. దేవునికి స్తోత్రం. నేను చెప్పక ఉండలేను. దేవునికి మహిమ కలుగును గాక.
అది అది మన హృదయం అనే బలిపీఠం మీద మండుతున్న అగ్ని. దేవునికి స్తోత్రం. అది బురద లేని బావిలో వేసిన సల్లారిపోలే. ఎన్ని సమస్యలు వచ్చినా సల్లారిపోలే. బిడ్డలారా, మీరు కూడా సల్లారిపోవాలి. సమస్యలను బట్టి సల్లారిపోకండి. శరసాల జీవితమును బట్టి సల్లారిపోకండి. రోగమును బట్టి సల్లారిపోకండి. మీ సమస్యలను బట్టి సల్లారిపోకండి. ఆయన అగ్ని లాంటి మాట మన హృదయములో ఎప్పుడు మండుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? అన్ని అగ్నిలాగా ఉండాలి. ఆరోను కుమారులు అన్ని అగ్ని తీసుకొచ్చారు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు బలిపీఠం మీదకి అగ్ని దిగింది. అది అన్ని అగ్ని. ఇక నీళ్ళు ఓపించాడు, కందకంతో నీళ్ళు నింపాడు. ఇక మంట పెట్టాలంటే పీసులు తేవాలి, గడ్డి తేవాలి. ఉప్పు 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 అని ఊదిన కూడా మండదు. కానీ దేవుని అగ్ని దిగొచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ కట్టెలను రాళ్లను బుగ్గి చేసి కన్నుకములో నీళ్లను ఇనుక చేశాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయములో ఏదైనా విచారం ఉంటే అది ఇనికిపోవాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా రాయి లాంటి కఠినత్వం ఉంటే అది కాలిపోయి బుగ్గి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బలి పశువు దహించబడాలి. దేవునికి స్తోత్రం. ఆ మంచి ఆలోచన దహించబడాలి. ఆ దైవికమైన ఆలోచన దహించబడాలి. ఆ దైవికమైన ఆలోచనకు జవాబు రావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. నేనైతే చెప్పినా ముగిస్తున్నా. మీరు చల్లారిపోతారా, మండుతారా? దేవునికి స్తోత్రం. అబ్బో పులి అనద్దు, అబ్బో ఎలుగుబంటి అనద్దు, అబ్బో పాము అనద్దు. ఆమేన్. అంతే, సాగిపోవడే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ మోకరిస్తారా? దేవునికి స్తోత్రం.